హాయ్ అండి. చాలా వరకు నేను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారు 30 సైజ్ బ్లౌజ్ పెట్టమని. సో ఇది 29 ఇంచులు అనమాట. 29 ఇంచులైనా 30 ఇంచుల అంటే 30 సైజ్ అయినా కూడా సేమ్ అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఇలానే కట్ చేసి పెట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది. సో నడుం కొలత 29 కాబట్టి నేను 4వ భాగము 7.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. కింద ఖర్చు అంటే ఫోల్డింగ్స్ అనేవి సమానంగా ఉండడం కోసం ఫస్టే ఫ్యాబ్రిక్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా డాట్స్ కోసం 1 ఇంచు 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత చెస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. సో చెస్ట్ ఎప్పుడు మార్క్ చేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ కొలతలో తీసుకోవచ్చు. లేకపోతే ఇన్ కేస్ మాకు బిగినర్స్ ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు నడుం కొలతకి 1 ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకోండి. మనకి చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంక ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనమాట. షోల్డర్స్ మిడిల్లో పెట్టి డాట్ పొడవు ఉంటుంది కదా, అక్కడైతే మార్క్ చేసుకోవాలన్నమాట. అక్కడ మనం ఎగ్జాక్ట్గా పట్టుకుంటే మనకి హైట్ అనేది వస్తుంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఖర్చులు ఉంటాయి కదా, అందుకని 1 ఇంచ్ యాడ్ చేసి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ గీసుకొని పైన 1/2 ఇంచ్ తీసేస్తున్నాను, అలాగే కింద కూడా ఒక 1/2 ఇంచ్ అయితే తీసేస్తున్నాను అనమాట. ఇవి మనకి ఖర్చుల్లో పోతాయి కనుక అందుకని. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక చార్ట్ ఉంటుంది అనమాట. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, ఒకసారి ఆ చార్ట్ని నోట్ చేసుకోండి ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి అనేసి. ఇంకా చంక డౌన్ అయితే ఇది చిన్న సైజ్ కాబట్టి 5.5కి పెట్టుకుంటున్నాను. సో 5.5కి పెట్టుకొని చిన్న సైజ్కి 1.5 ఇంచులు మిడిల్లో మార్క్ చేసుకోవాలన్నమాట. పెద్ద సైజ్ అయితే 2 ఇంచులు అంటే 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇంకా కరువు స్కేల్ లేకపోయినా కూడా ఇలా మిడిల్లో అంటే మిడిల్ దగ్గర పాయింట్ చేసుకొని మనం ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ గీసుకుంటే కర్వ్ అనేది మంచిగా వస్తుంది. డీటెయిల్గా ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, మన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంక ఇప్పుడు ఖర్చుల కోసం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా చెస్ట్ లూజ్ని, అలాగే ఖర్చుల కోసం 2 ఇంచులని స్కేల్తోనైతే గీసుకుంటున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే మనకి చంక డౌన్ అనమాట. బ్లౌజ్ ఎప్పుడు కుట్టినా కూడా ఎవరికైనా కూడా బ్యాక్ డీపు ఫ్రంట్ డీపు చంక డౌన్ ఇవైతే పర్ఫెక్ట్గా పెట్టాలన్నమాట. సో ఇన్ కేస్ మనం ఎంత పెట్టినా ఎవ్వరు పట్టించుకోరు. సో బ్యాక్ డీపు చంకల దగ్గర అంటే ముడతలు రాకుండా లూజ్గా రాకుండా ఉండాలన్నమాట. సో నాకు ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. ఒక బెస్ట్ టిప్ చెప్తాను, మనకి చంక డౌన్ ఎంత ఉండాలో తెలియనప్పుడు సో నడుం కొలత ఎంత ఉందో అంటే నడుం కొలతలో 4వ భాగం ఎంత ఉందో ఎగ్జాక్ట్గా చంక డౌన్ కూడా అంతే ఉంటుంది అనమాట బ్లౌజ్ లేనప్పుడు. సో అందరికీ ఒకేలా ఉండదు. బ్లౌజ్ ఉంటే తప్పకుండా మీరు బ్లౌజ్లో కొలుచుకోండి. ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి నేను తగ్గిస్తున్నాను, అందుకని 5.5 ఇంచులకైతే పెట్టుకున్నాను. అప్పుడు పావు తక్కువ 6 ఇంచులకు పెట్టుకున్నాను అనమాట. సో తగ్గించి పెట్టుకొని మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను. ఇది చెస్ట్ సైజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకే ఉండాలి, ఖర్చులతో సహా అయితే కొలవకూడదు అనమాట. సో ఇంక ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. సో నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఇవి ఖర్చులతో సహా మార్క్ చేసుకున్నాను. మళ్ళీ ఖర్చులకి ఇంకింత ఫ్యాబ్రిక్ అనేది ఉంచకూడదు అనమాట. ఇంకా బ్యాక్ డీప్ కూడా మార్క్ చేస్తున్నాను. 4 ఇంచులు ఉంది, 4.5 పెట్టుకొని 4.5 ఎందుకంటే ఖర్చులు పోతాయి కదా, సో 4 ఇంచులు ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచుకున్నాను. ఇంకా పైన 2 ఇంచులు కాబట్టి కింద 2.5 పెట్టుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది షేప్ బాగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడు యాస్టీస్గా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోవడమే. ఇంత ఈజీ మెథడ్ అనమాట. ఒక్కసారి మీరు నేర్చుకుంటే మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది కదా, 1 సైడ్ అయితే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాము, ఇంకో సైడ్ హ్యాండ్స్ని కట్ చేయాలన్నమాట. సో హ్యాండ్స్ ఎప్పుడు కట్ చేసినా కూడా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి, లేకపోతే మనకి హ్యాండ్స్కి ఎక్కువ అతుకులు పడతాయి అన్నమాట. హ్యాండ్స్ దగ్గర మనం బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత తక్కువ వస్తుంది అనమాట హ్యాండ్స్. అందుకని ఇలా మొత్తం ఖర్చులతో సహా కొలుచుకున్న తర్వాత అందులో నుంచి 1 ఇంచ్ తీసేయాలి. తీసేసినప్పుడు ఈ 4 ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని అంతకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 10 ఇంచులు వచ్చింది. సో 10లోకి వెళ్ళి 1 తీసేస్తే 9 ఇంచులు ఉండాలన్నమాట కొలిస్తే. సో నాకు 8 ఇంచెస్ ఉంది కాబట్టి మళ్ళీ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్లో కొంచెం జరిపి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. మనకు ఒక సైడ్ మాత్రమే అతుకులు పడతాయి. ఇంక ఇక్కడ హెమ్మింగ్ చేయాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. స్లీవ్స్ అనేవి ఎల్బో వరకు పెట్టమన్నారనమాట వాళ్ళు.
సో ఇంక ఇక్కడ ఎల్బో వరకు నేను పెట్టుకొని చంక డౌన్ అయితే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఇంకా ఆర్మ్ రౌండ్ ఇవన్నీ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మంచి ఈజీ మెథడ్ అనమాట. హ్యాండ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అంటే ఉక్సుల పట్టీ సైడ్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మీరు చేయి పెట్టుకుంటూ కింద మార్క్ చేసుకుంటూ రండి. ఇంకా మీకు ఇలా కాదు మెజర్మెంట్లా కావాలి అనుకుంటే ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేశాను, కింద లింక్ ఇస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో ఇంక యాజ్ ఇట్ ఈస్గా కట్ చేయడమే అనమాట. హ్యాండ్స్ లోత్ అనేది నేను స్టిచ్చింగ్లో తీస్తాను. మీకు హ్యాండ్ లోత్ కావాలి అని అనుకుంటే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి మన వీడియోస్ అన్నీ చెక్అవుట్ చేయండి. బిగినర్స్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న అంటే కొంచెం ఫ్యాబ్రిక్ మాత్రమే అతుకుపడుతుంది అనమాట, దాన్ని నేను స్టిచ్చింగ్లో అటాచ్ చేసుకుంటాను. సో ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట, క్రాస్గా కట్ చేస్తున్నాను. స్ట్రేట్గా అంటే మనం ఫ్యాబ్రిక్ని స్ట్రేట్గా పెట్టాలి. ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే మనం స్ట్రేట్గా పెట్టొచ్చు, తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే ఇలా క్రాస్లో పెడితే మనకి ఈజీ అయిపోద్ది అనమాట. ఇంక ఇప్పుడు ఫ్రంట్ నెక్ని డ్రా చేద్దాము. ఫ్రంట్ నెక్ ఎప్పుడు కానీ కూడా ఎవరికైనా 6-6.5 మ్యాక్సిమం అంటే ఎవరికో ఒకరికి 7 ఉంటుంది అనమాట. సో డీప్గా వేసుకునే వాళ్ళకి ఇక్కడ నేనైతే 6.5 పెట్టుకుంటున్నాను అనమాట. సో 6.5 ఎలా కొలుచుకోవాలో చెప్తున్నాను. నేను వీడియోలో చూసుకోలేదన్నమాట, క్రాస్లో పెట్టేసి వీడియో తీశాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అట్లనే నెక్ని కూడా కొలుచుకోవాలన్నమాట ఆది బ్లౌజ్తోని, ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, లేకపోతే కస్టమర్ డిసప్పాయింట్ అవుతారనమాట. ఇంకా చంక దగ్గర ఒక 1/2 ఇంచు లోతు కట్ చేసుకోవాలి. అట్లనే కింద 2 ఇంచులు తీసేయాలన్నమాట, ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా ఈ ప్లేస్లో. ఇంకా తీసేసాను. సో ఇప్పుడు మనకి మెయిన్ పార్ట్ అనమాట, డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అని. దానికంటే ముందు ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో మనకి షోల్డర్లో మిడిల్లో పట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ వరకు పట్టుకొని ఎక్కువ లాగకూడదు, అలా లాగకుండా ఇలా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అట్లనే 1/2 ఇంచు ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఉక్సుల పట్టీ సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎలా పెట్టుకోవాలి అని అంటే, ఇలా 1 ఇంచ్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి షేప్ బెల్ట్ కాకుండా మిగిలిన ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అది కొలుచుకొని మెయిన్ డాట్ అంటే మిడిల్లో ఒక డాట్ ఉంటుంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచెస్కి మిడిల్లో డాట్ వస్తుంది కాబట్టి 1/2 ఇంచు ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనమాట. సో 4 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎగ్జాక్ట్గా వచ్చింది, అందుకోసమే నేను కింది వైపు నుంచి 1 ఇంచ్ అయితే తీసేసాను. ఎవరికైనా ఇది సెట్ అయిద్ది అనమాట. సో ఇంక ఇప్పుడు దీన్ని మొత్తం మార్క్ అంటే గీసుకోవాలన్నమాట. ఇటు ఖర్చుల సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి షేప్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ ఉక్సుల పట్టీ నుంచి ఎంతకి మార్క్ చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. మీకు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో ఎంత ఉందో అంతే పెట్టుకోండి. ఇక్కడ నాకు 2.5 ఇంచులు ఉందనమాట. ఆది బ్లౌజ్ లేకపోయినా కూడా చిన్న సైజ్ బ్లౌజ్లకి 2.5, పెద్ద సైజ్ బ్లౌజ్కి 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సో ఇంక ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మెయిన్ డాట్ అనేది ఇక్కడ 2 ఇంచులు ఉంది, 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. దీని తర్వాత ఈ లైన్ ఎంత ఉండాలి అనేది చాలామందికి డౌట్, షార్ట్ వీడియోస్లో పెట్టాను అయినా కూడా చాలామందికి అర్థం కాలేదు. నడుం కొలతలో 4వ భాగం 7.5 ఇంచులు, డాట్ పొడవు 2 ఇంచులు, ఖర్చులు 2 ఇంచులు అనమాట. ఇవన్నీ కొలిస్తే 11.5 ఇంచులు వచ్చింది నాకు. కొలిస్తే కూడా 11.5 ఇంచులు ఎక్కడికి వస్తే అక్కడికి మార్క్ చేసుకొని పై వైపుకు కలుపుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు వీడియోలో చెప్పాను కదా అలా అనమాట. సో ఇంకేగా కట్ చేసుకోవడమే. డాట్స్ అనేవి నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను. డాట్స్ అనేవి తెలిస్తే కనుక చాలా ఈజీ మెథడ్ అనమాట. సో 2.5 ఇంచులకి 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాను కదా, డాట్ పొడవు కూడా 2 ఇంచులే అనమాట. మనకి డాట్స్ అనేవి ఇలా అంటే కోరగా రావాలి అని అనుకుంటే కనుక మనం స్ట్రేట్గా ట్రయాంగిల్లో గీసుకోవాలన్నమాట. అదే రౌండ్ కప్ షేప్లో రావాలి అని అనుకుంటే రౌండ్గా గీసుకోవాలి. సో ఇంక ఇక్కడ మిడిల్ డాట్, అలాగే చంక దగ్గర డాట్, ఇవి 4 డాట్ల బ్లౌజ్ అనమాట. సో డాట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది ఎగ్జాక్ట్గా నేను బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెడతానమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత హెచ్చు తగ్గులు అనేవి ఉండవన్నమాట. సో ఇంక ఇక్కడ సింగిల్ అంటే లైనింగ్ లేని బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను 6 లేయర్స్ వేస్తున్నాను. అటు ఇటు అంటే ఇటు 3 లేయర్స్, ఇటు 3 లేయర్స్ అనమాట. అప్పుడే మనకి షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఉక్సుల పట్టీ సైడ్ ఎంత ఉంది, ఖర్చుల సైడ్ ఎంత ఉందో
కొలుచుకొని మార్క్ చేసుకుంటున్నాను. రౌండ్ అంటే మనకి కింద కర్వ్ రావడం కోసం 4 ఇంచులు మార్క్ చేసుకొని అక్కడనైతే కర్వ్ తీసుకుంటున్నాను. ఇంకా షేప్ బెల్ట్ కూడా కట్ చేయడం అయిపోయింది. షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే లైనింగ్ లేకపోతే మనకి బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా 3 లేయర్స్ అయితే వేయండి. ఉక్సుల పట్టి సైడు గుర్తుండడం కోసం ఒక చిన్న టక్ ఇచ్చుకోండి. అప్పుడు మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాము. సో ఇక్కడ క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకుంటున్నాను నెక్ కోసము. అలాగే ఒకటి స్ట్రేట్ పీస్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం కింద పట్టి వేస్తాం కదా దానికి. ఇంకా నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇదైతే బ్లౌజ్ కటింగ్ అనమాట. 30 నడుం సైజు. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. చాలా కటింగ్ వీడియోస్ ఉన్నాయి డీటెయిల్గా మెజర్మెంట్తో సహా. వీడియో నచ్చితే లైక్